మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నందికొండ ఉపాధ్యాయుల సేవలకు ప్రభుత్వ పురస్కారాలు. ఘనంగా చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు పదవీ విరమణ మహోత్సవం. ఈమని శివనాగిరెడ్డి థాయిలాండ్ పర్యటన. నందికొండలో పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి ఆధ్వర్యంలో ధ్యానము, శాకాహారంపై అవగాహన ర్యాలీ. హిల్ కాలనీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ సంబురాలు. ప్రభుత్వ హై స్కూల్ హిల్ కాలనీలో హెడ్ మిస్ట్రెస్ అనసూయ అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవం. పైలాన్ ఎస్విఏఆర్ ప్రభుత్వ మోడల్ హై స్కూల్లో హెడ్ మాస్టర్ శేషు ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అత్యున్నత సేవలు అందించినటువంటి ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రభుత్వం సన్మానం చేసే ప్రక్రియ అనాదిగా కొనసాగుతూ వస్తుంది. అదే ప్రక్రియ నిన్న కూడా జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మన నందికొండ వాస్తవ్యులను కొంతమందిని మనం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని సన్మాన కార్యక్రమానికి పిలిచి వాళ్ళని ఘనంగా సన్మానించారు. ఒక సర్టిఫికెట్ జ్ఞాపికతోటి సన్మానించారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పురస్కారాలు అత్యుత్తమ సేవలకు గాను అందుకున్న రాష్ట్ర ప్రభుత్వంచే అందుకున్న పురస్కార గ్రహీతలను ఇప్పుడు మనం నందికొండ వార్తా స్రవంతి ప్రేక్షకులకు పరిచయం చేయదలుచుకున్నాము. ముందుగా మన పక్కన ఉన్నారు లక్ష్మీనారాయణ గారు, కె లక్ష్మీనారాయణ గారు. ఇక్కడ మనకి దగ్గరే ఎక్కడ సార్, చింతలపాలెంలో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. వీరు కూడా అత్యున్నత పురస్కారం రాష్ట్ర ప్రభుత్వంచే నల్గొండలో మంత్రుల సమక్షంలో పురస్కారం అందుకోవటం జరిగింది. వారిని ఒక నిమిషం వారి ఉద్దేశం ఏ విధంగా ఉంది, దానికి వాళ్ళు ఏం మాట్లాడదలుచుకున్నారో వాళ్ళతో అడిగి తెలుసుకుందాము. లక్ష్మీనారాయణ గారు, నందికొండ వార్తా స్రవంతి తరఫున మీకు అభినందనలు అండి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ యొక్క పురస్కారం అందుకున్న తర్వాత? చాలా సంతోషంగా ఉందండి. ఇన్ని సంవత్సరాల నా వృత్తి జీవితంలో, ఉపాధ్యాయ వృత్తి జీవితంలో ప్రభుత్వం గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా. తద్వారా మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉందండి సర్వీసు? నాకు 1 year ఉందండి. 1 year ఉంది. ఓకే ఓకే. అయితే ఈ 1 year సర్వీస్కి మీకు ఇది ఉన్నతంగా మరింత ఉత్తేజకరంగా ఉంటుందా? ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. పిల్లలకు ఇంకా కొంచెం బాధ్యతాయుతంగా చెప్పగలుగుతామని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా మనం నందికొండ వార్తా స్రవంతి ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా వారికి చిరు సత్కారం చేస్తున్నాము. లక్ష్మీనారాయణ గారు, మీరు మరింత రెట్టించిన ఉత్సాహంతో మీ యొక్క ప్రియుడిని దేశాన్ని అభివృద్ధి చేయాలంటే విద్యార్థులు అభివృద్ధి చెందాలి, విద్యా విధానం అభివృద్ధికరంగా ఉండాలి. ఆ విధంగా మీరు కృషి చేస్తారని, భావి తరాలను మీరు తయారు చేస్తారని చెప్పని మేము ఆశిస్తూ మీకు అభినందనలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. నేను ఈ వృత్తిలోకి వచ్చి దాదాపు 30 years నుంచి చేస్తున్నాను అండి. నా బాధ్యతలు నేను పరిపూర్ణంగా చేయగలుగుతున్నానని నాకు విశ్వాసం ఉంది. ఇక ముందు కూడా నేను అలాగే నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తానని మనవి చేసుకుంటాను. మీరు నాకు చేసిన సత్కారానికి థ్యాంక్స్ అండి. కృతజ్ఞతలు సార్. నమస్కారం. మనతో ఉన్నారు శ్రీను సార్. ఈయన గురించి లోకల్గా మనకి అసలు పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి. ఇప్పుడు తిరుమలగిరిలో గెస్టెడ్ హెచ్ఎంగా పనిచేస్తూ వీరు అందించినటువంటి సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఘనంగా సత్కరించి ఒక అభినందన పత్రాన్ని, ఒక జ్ఞాపికను అందజేయటం జరిగింది.
వారికి వారు చేసినటువంటి సేవలకు గాను ఈ విధంగా సత్కరించారు. అయితే ఈయన మనకి లోకల్గా మనకి వివిధ రకాల సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాటుపడుతూ నాగార్జున సాగర్ ఇప్పుడు నందికొండ ప్రజలందరికీ కూడా సుపరిచితులుగా ఉన్నారు. వీరి గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వారి భావన ఏముందో ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, అభినందనలు అండి. ఎట్లా ఉన్నారు ఇప్పుడు మీకు ఈ అవార్డు ఇచ్చిన తర్వాత? మొదటగా ఈ యొక్క నందికొండ వార్తా స్రవంతి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మరి లోకల్లో ఉన్నటువంటి నందికొండ వార్తా స్రవంతి వారు కూడా మా యొక్క సత్కారాన్ని గుర్తించి మాకు ఇక్కడ సన్మానం చేస్తున్నందుకు మరి మా టీచర్స్ తరఫున మీ నందికొండ వార్తా స్రవంతికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సరే, ఇప్పుడు నేను 2009 నుంచి కూడా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా వివిధ పాఠశాలల్లో పనిచేశాను. మరి పనిచేసినటువంటి క్రమంలో మరి పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి మరి నైపుణ్యం గల విద్యార్థులుగా తయారు చేసి వాళ్ళని రేపు సమాజానికి, దేశానికి, వాళ్ళ తల్లిదండ్రులకి ఒక మంచి పేరు తేవాలని చెప్పి ఆశయ సాధనలో మరి ముందుకెళ్తూ మరి ఈ సంవత్సరం కూడా పిల్లల్ని 10/10 GPA 10th క్లాస్ తేవటం, మరి రాష్ట్ర ప్రభుత్వం వారు దానికి కూడా ఒక పురస్కారం మాకు ఇవ్వటం జరిగింది. మరి అవన్నీ గుర్తించి మరి మాకు రాష్ట్ర ప్రభుత్వం వారు జిల్లా స్థాయిలో మరి ఒక బెస్ట్ గెజిటెడ్ HM అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి దీన్ని మేము తీసుకొని ఇంకా ఉన్నటువంటి సర్వీస్లో మరి పిల్లల్ని ఇంకొక మంచిగా ఒక నైపుణ్యం గల విద్యార్థులను తయారు చేసి వారిని ఒక ఉన్నత స్థానంలో ఉంచడానికి, వారి యొక్క సమగ్ర అభివృద్ధికి పాటుపడడానికి మాకు దోహదం చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను. మన శ్రీనివాసు మనకి లోకలైట్. అయితే మా ఇద్దరికి ఒక అవినాభావ సంబంధం ఉంది, మీ సమతా ప్రసాద్కి శ్రీనివాస్కి. అదేంటంటే నేను బీఈడి కాలేజీలో పనిచేస్తున్నప్పుడు శ్రీనివాసు బీఈడి ట్రైనింగ్ చేశాడు. అది మాకు ఎప్పుడు చూసినా సరే అదొక చాలా ఆత్మీయ బంధంగా మాకు గోచరిస్తూ ఉంది. అవునంటారా? అవునవును, ఖచ్చితంగా. నేను 1991లో సాగర్లో బీఈడి చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి సమతా ప్రసాద్ గారు మాకు చాలా రకాలుగా అక్కడ పిల్లలకి అంటే విద్యార్థులకు చక్కగా వారికి అనేకంగా ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఎట్లా ఉండాలి ఏంది అనేటువంటి పరిస్థితుల్లో మరి వీరు మంచి మనోధైర్యాన్ని ఇచ్చి పిల్లలకి వెన్నంటి ఉండి ఆ యొక్క టీచింగ్ ట్రైనింగ్ని పూర్తి చేసుకోవడానికి చాలా సహాయపడ్డారు. అట్లానే వెనుకబడినటువంటి విద్యార్థులు ఎవరున్నా కూడా వారు ఇతోధికంగా సహాయం చేసి వారికి మంచి ధైర్యాన్ని ఇచ్చడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి నేను ఆ రోజులు గుర్తు చేసుకుంటూ మరొకసారి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజుల్లో పనిచేసిన అందరూ కూడా ఇవాళ మరి ప్రేమకరణ్ రెడ్డి అని CEO గారు ఇప్పుడు ఈ నాగార్జున సాగర్లో బీఈడి చదివినటువంటి వ్యక్తులే. అలానే దాదాపు ఒక 30 మంది గెజిటెడ్ మాస్టర్లుగా ఈ రాష్ట్రం మొత్తంలో పనిచేస్తున్నారు. వారు చేసినటువంటి సహాయానికి మరొకసారి మేము వారందరి తరపున ధన్యవాదాలు చెప్తున్నాం. మీకు నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆనాటి జ్ఞాపకాలు మీరు మొత్తం పదిలంగా మీ మనసులో పెట్టుకున్నందుకు నేను మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా చిరు సత్కారం మీకు. ఇక మీకు మిగిలిన సర్వీస్ ఎంత ఉందండి? ఇంకా 4 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు. చాలా కాలం సర్వీస్ ఉంది మీకు. ఈ 4 సంవత్సరాలు మీరు నిబద్ధతతోటి చేస్తూనే ఉన్నారు. మరొకసారి మేము ఆకాంక్షించడంలో తప్పు లేదు. మీ యొక్క వృత్తి ధర్మాన్ని పరిపూర్ణంగా మీరు నిర్వర్తిస్తూ అలాగే బయటి ప్రపంచంలో కూడా మీరు మీ యొక్క వృత్తిలో మీరు నేర్చుకున్నటువంటి విషయాలని సంఘంతో ఎక్కువగా మీరు మమేకమై ఉంటారు కాబట్టి వాటన్నిటిలో కూడా మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క చదువుని, మీ యొక్క వృత్తి ధర్మాన్ని కూడా అందులో కూడా మీరు నిర్వర్తిస్తారని చెప్పని నందికొండ వార్తా స్రవంతి విశ్వసిస్తూ మీకు అభినందనలు తెలియజేస్తూ ఉందండి. నమస్కారం అండి. మీరు చెప్పినట్లనే మేము కూడా ఎందుకంటే వెనుకబడిన విద్యార్థుల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి అలానే మాకున్నటువంటి మరి ఈ యొక్క అనుభవంతో మరి పిల్లల్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సత్కారం ఇంకా మాకు రెట్టింపు ఉత్సాహంతో ఉంటుందని చెప్పి నేను అనుకుంటూ మరి మీకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. నమస్కారం సార్. మనతో ఉన్నారు
నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి సహదేవి గారు. వీరు సమితి స్కూల్లో ఏం పోస్ట్ అండి మీది? ఎస్జిటి సార్, సెకండరీ గ్రేడ్ టీచర్. సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ మొన్న జరిగినటువంటి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వీరి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వీరికి పురస్కారము, అభినందన పత్రము ఇవన్నీ లభించడం జరిగింది. ఒకసారి వారి ఉద్దేశము, వారి 2 మాటల్లో వారు ఏం చెప్తారో మనం ఒకసారి విందాము. ఎలా ఫీల్ అవుతున్నారండి మీరు ఈ యొక్క దాన్ని? అందరికి నమస్కారం అండి. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయ గురువులకి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఇన్స్పిరేషన్ నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు మరియు నా కుటుంబ సభ్యులు కూడా అండి. ఈ నా యొక్క సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు జిల్లా స్థాయిలో సన్మానించినందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగాను ఉంది. దీని ద్వారా నాకు కొంచెం బాధ్యత పెంచినట్లు అనిపించింది. ఇంకెంత సర్వీస్ ఉందండి? నాకు ఇంకా 18 years సర్వీస్ ఉంది ప్రెసెంట్. అంటే మీరు ఎంతో ఇతోధికంగా మీరు విద్యార్థులనే పైకి తీసుకురావడానికి ఈ యొక్క అభినందన మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు మానసికంగాను, తప్పకుండా మీ వృత్తిపరంగాను మీకు ఉపయోగపడుతుంది. ఇప్పటికి ఆల్రెడీ 24 years సర్వీస్ కంప్లీట్ చేశాను. సబ్జెక్ట్ ఏంటండి? ఎస్జిటి సార్, ఇంగ్లీషు సోషల్. ఇంగ్లీషు సోషల్ చెప్పారు. ఈ 2 కూడా చాలా ముఖ్యమైనయేనండి. ఇంగ్లీషు సోషల్ అంటే సోషల్ స్టడీస్ చెప్పడం అంటే ఏదో సమాజంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనం విద్యార్థులకి మనం తీసుకురావాలి. ఖచ్చితంగా పిల్లల్ని అప్డేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ సబ్జెక్ట్. ఉపయోగపడుతుందండి. అయితే నేను చేసిన సేవా కార్యక్రమాలు కూడా గుర్తించి ఇచ్చారనుకుంటున్నాను. అంటే ప్రతి సంవత్సరం నేను ఇంతకుముందు తండాలో చేశాను. ఆ తండా విద్యార్థులకి మా బావగారి పేరు మీద ప్రతి సంవత్సరం వాళ్ళకి విద్యా కిట్, బ్యాగ్ కానీ ప్రతి ఒక్కటి, అంటే కిట్ లో వారికి ఏమేమి ఉపయోగపడతాయి, బ్యాగ్, స్లేటు, బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, వాటర్ బాటిల్ కానివ్వండి, పెన్ను, పెన్సిల్, ఎరేజర్, స్కేల్, మొత్తం ప్రతిదీ నేను ప్రతి ఒక్క విద్యార్థికి డొనేట్ చేసేదాన్ని. రీసెంట్ గా ఇప్పుడు ప్రెసెంట్ ట్రాన్స్ఫర్ అయ్యొచ్చు ఇక్కడ పైలానికి. అంతకుముందు రామన్నగూడెం తండా చేశానండి. స్టార్టింగ్ అపాయింట్ వచ్చేసి చింతపల్లి మండలం గొల్లపల్లిలో చేశాను. ఇక్కడ మన గవర్నమెంట్ వారు సప్లై చేసిన రాగి జావ తాగడానికి పిల్లలకి స్టీల్ కప్స్ డొనేట్ చేయడం జరిగింది. మా బావగారి పేరు మీద మరియు మా అమ్మగారి పేరు మీద. ఇట్లాంటి చిన్న ప్రతి సంవత్సరం సమాజ సేవ చేస్తున్నారు మీరు. ఇంకా చేయాలని ఉంది. విద్యా బోధనే కాకుండా సమాజ సేవలో కూడా మీ పొట్టి వాళ్ళు పాల్గొంటున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు సోషల్ టీచర్ అయ్యారు. నాకు మొన్న సోషల్ టీచర్ చెప్పినటువంటి విషయం ఒకటి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుందామండి. సింధు లోయ, సింధు నాగరికత ఇవన్నీ మనం సోషల్గా మనం చిన్నప్పుడు మా సాంఘిక శాస్త్ర పాఠశాలలో చదువుకున్నామండి. ఏం అర్థమయ్యేది కాదు. సింధు లోయ సింధు నాగరికత ఏంటి, సింధు లోయ ఎక్కడుంది, సింధు నది ఎక్కడుంది, ఇవన్నీ రిటైర్ అయిపోయింది. అంటే గత 1.5 సంవత్సరం క్రితం నేను హిమాలయాలకు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు దీనిని ఇది ఇండస్ రివరు, ఇది అని చెప్పినప్పుడు నాకు మా సాంఘిక శాస్త్ర పాఠశాల ఉపాధ్యాయులందరూ గుర్తొచ్చారు. ఎంతో సుందరమైన ప్రదేశం. వారందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ మన ఛానల్ తరఫున నాకు కొంతలో కొంత తెలుగు మాట్లాడటము, స్పష్టత, తెలుగు భాష పైన దాని యొక్క పట్టు రావటానికి మాకు తెలుగు బోధించినటువంటి జానకిరామ శాస్త్రి గారికి పాదాభివందనం చేసుకుంటున్నానండి. వారు చెప్పినటువంటి తెలుగు భాష బోధించిన తీరు నన్ను ఆ విధంగా ప్రభావితం చేసింది. ప్రభావితం చేసిన వాళ్ళు ప్రభావితం అయిన వాళ్ళు అయ్యారు, అవన్న వాళ్ళు కాలేదు, అది మనకు సంబంధం లేదు. అయితే ఆయన జానకిరామ శాస్త్రి గారు వారు నా యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి కూడా వచ్చారు. వారిని ఉచిత రీతిన వారిని సన్మానించడం జరిగింది. అయితే మనం గుర్తు చేసుకోవాలి మన యొక్క టీచర్స్ యొక్క సేవలు ఎలా ఉన్నాయి ఏమిటి అనే దానిలో మంచిని మనం ఖచ్చితంగా స్వీకరించాల్సి ఉంటుంది. కనీసం ఉపాధ్యాయ దినోత్సవం నాడైనా సరే ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఈ ఉన్నత స్థానాల్లోకి రావటానికి గురైనటువంటి బోధన చేసినటువంటి ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకోవాలని చెప్పని నందికొండ వార్తా స్రవంతి వినయపూర్వకంగా వీక్షకులందరికీ విన్నవించుకుంటూ ఈ మన పక్కన ఉన్నటువంటి వాసుదేవి మేడం గారికి సహదేవి మేడం గారికి నేను మన నందికొండ వార్తా స్రవంతి తరఫున చిరు సత్కారం చేస్తున్నామండి. స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం.
మీరు ప్రభుత్వం మీకు అందించినటువంటి పురస్కారంతో పాటుగా మీరు సమాజంలో కూడా అత్యున్నత స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు ముందు మీకు చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి ఉపాధ్యాయురాయల స్థానంలో మరింత ఐతోధికంగా మన విద్యార్థులకు మీరు సేవలు అందిస్తారని నందికొండ వార్తా స్రవంతి విశ్వసిస్తూ ఉందండి. గవర్నమెంట్ పురస్కారం పొందినందుకు అభినందిస్తూ ఉందండి. అవును సార్, దీని పరంగా మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను. మమ్మల్ని గుర్తించి చక్కగా స్థానికంగా ఎవరెవరైతే సన్మానం పొందారో జిల్లా స్థాయిలో వారిని గుర్తించి మాకు సన్మానం చేసినందుకు మొదటగా మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇట్లాగా జిల్లా స్థాయిలో అవార్డు రావడానికి గుర్తించిన అధికారులకి, ఆత్మీయులకి, సహకరించిన స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, కుటుంబ సభ్యులందరికీ మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు పి శోభారాణి మేడం గారు. చలకుర్తి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈమె చేసినటువంటి పెర్ఫార్మెన్స్కి, ఆ సేవకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్గా అవార్డు ప్రదానం చేయటం జరిగింది. ఆ సందర్భంగా మనం శోభారాణి గారిని స్టూడియోకి పిలిపించడం జరిగింది. వారు వచ్చారు. వారితోటి కాసేపు వారి అనుభవాలని మనం ముచ్చటించే ఏర్పాటు చేద్దాము. నమస్కారం శోభారాణి గారు. నమస్తే సార్. చెప్పండి మేడం. నాకు 2024లో నేను జెడ్పిహెచ్ చిలకుర్తికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అయితే ఆ స్కూల్లో నేను ఫిజికల్ డైరెక్టర్ పనిచేస్తున్నాను. మొన్న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల దాంట్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా అవార్డు పొందడం జరిగింది. ఇంకేంటంటే సార్, టీచర్స్ విద్యార్థి యొక్క జీవితాన్ని సరైన మార్గంలో పెట్టేదే టీచరు. తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం ఒక టీచర్కే ఉంది. ఆ టీచరు అలాంటి స్థానంలో నేను ఒక ఉపాధ్యాయురాలుగా ఉండడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. మా 3 తరాలలో కూడా మా కుటుంబంలో అందరూ చాలామంది 22 మంది మా కుటుంబం అంటే పరంగా టీచర్స్ ఉన్నాం. అంటే అసలు మీ జీన్స్ లోనే టీచింగ్ ప్రొఫెషన్ ఉంది. మా అమ్మమ్మ కాడి నుంచి మా అమ్మమ్మ టీచరే, మా మదర్ టీచరే, ఇట్లా అంత ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ అందరిలో 22 మంది టీచర్స్ ఉన్నాం మేము. గ్రేట్ మేడం. అది సార్ అలా అట్లా అయితే అదే విధంగా నా వృత్తిని కూడా నేను చాలా విధంగా చేశాను. నా వృత్తిలో నా వెనక నా భర్త, నా కుటుంబము, మా పాప చాలా ప్రోత్సహించి నన్ను నా ఉద్యోగం చేసుకోవడానికి నాకు సరిగ్గా వీళ్ళు మార్గదర్శక చేయడం వల్ల నేను ఉద్యోగాన్ని సక్సెస్ఫుల్గా చేసుకున్నాను. ఈరోజు నేను అవార్డు అందుకున్నానంటే అందరిది బాధ్యత ఉందని సహకారం ఉంది సార్, తప్పకుండా. అదేవిధంగా నేను చేసిన విద్యార్థులకి నేను చేసిన వాటిని కూడా గుర్తించారు, నా సేవలను గుర్తించారు అని నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు సర్వీస్లోకి ఎంటర్ అయ్యి? నేను 22 సంవత్సరాలు అయింది సార్. 22 సంవత్సరాలు ఉద్యోగంలో చేయడం, ఫిజికల్ డైరెక్టర్గా చేస్తున్నారు. మీ స్పెషాలిటీ ఏంటండి? ఏ విధంగా మీ టీచింగ్ అది కానీ, లేకపోతే మీ పిల్లలకి ఈ యొక్క నేర్పించడంలో కానీ, అథ్లెటిక్స్ పరంగా కానీ, ఆటల పరంగా కానీ నేర్పించడంలో మీరు ఏ విధమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారండి? సార్, నేను 2002 డిఎస్సిలో రావడం జరిగింది సార్. అయితే అప్పటి నుంచి కూడా నేను పిల్లల విషయంలో ముందుగా కొన్ని స్కూల్స్ ఇక్కడ గర్ల్స్ స్కూల్లో చేయడం జరిగింది. తర్వాత నేను ప్రమోషన్లో ఇట్లా వెళ్ళడం జరిగింది. అయితే పిల్లల పరంగా మాత్రం సార్ నేను మాది మొత్తం గ్రౌండ్ వర్కే ఉంటుంది ఎక్కువ. మా క్లాసెస్తో సంబంధం ఉండదు, ఎక్కువ గ్రౌండ్లో ఉంటాం. ఎండ అనేది కానివ్వండి, వర్షం కానివ్వండి, పిల్లలతో మమేకపై ఉంటాం మేము ఎక్కువ. మేము ఎక్కువ కబడ్డీ అనేది మన డిస్టిక్లో మొత్తం మా గేమే కబడ్డీ సార్. డిస్టిక్లో మొత్తం మా కబడ్డీ ప్లేయర్సే ఉంటారు కాబట్టి పిల్లల్ని మేము జిల్లా వరకు తీసుకెళ్ళడం జరిగింది, కబడ్డీ ప్లేయర్స్ని పెద్దబూర మండలం నుంచి. ఈ విధంగా పిల్లల పట్ల అయితే మేము ఉంటాం సార్. అది ఇంకొక విషయం సార్, మేము ఎన్ని సమస్యలు ఉన్నా స్కూల్కి వెళ్తే పిల్లలు చూడగానే ఒక రకమైన ఉత్సాహం అనేది అయితే వస్తుంది. అయితే నేనైతే నా అనుభవపూర్వకంగా అయితే నాకు చాలా అట్లా అనిపిస్తుంది సార్. నేను మనశ్శాంతి పొందుతాను సార్ నేను స్కూల్కి. అందులో 6th 7th పిల్లల్ని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఆ చిన్న పిల్లలతో ఎక్కువ టైం గడపడానికి స్పెండ్ చేస్తాను. వాళ్ళతో ఎక్కువ పీరియడ్ కూడా గేమ్స్ పీరియడ్ వాళ్ళతోనే ఎక్కువ తీసుకుంటాను నేను.
అట్లా అట్లా ఉంటుంది సార్ నా లైఫ్లో అయితే, నాకు నా జీవితం నా ఉద్యోగంలో అదైతే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సార్. మీకు ఇష్టమైన ఆట ఏంటండి? కబడ్డీనే సార్. కబడ్డీ ఆట ఇంతకుముందు ఆడారండి? ఆడినాం సార్, స్కూల్ లెవెల్ వెళ్ళాం సార్. విజేతలు తిరిగి వచ్చారా సార్? ఎక్కడికి వెళ్ళారు? మేము అంటే మా పరంగా సార్, పిల్లల పరంగా అంటున్నారా? మేము అప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసేటప్పుడు సార్ మేము ఆడడం జరిగింది. ఇప్పుడు మీ చేతిలో ట్రైనింగ్ పొందినటువంటి, శిక్షణ పొందినటువంటి మీ విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ ఎక్కడన్నా వెళ్ళి జిల్లా స్థాయిలో అవార్డులు కొట్టుకొచ్చిన సంఘం ఉన్నారు సార్, ఉన్నారు. మిర్యాలు కూడా మన డివిజన్ గేమ్స్ లో సెలెక్ట్ కావడం జరిగింది, తర్వాత డిస్ట్రిక్ట్ గేమ్స్ లో సెలెక్ట్ కావడం జరిగింది సార్. ప్రజెంట్ సినారియోలో మనకి పిల్లల్ని ఆటల వైపు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్న దాఖలాలు బాగా తగ్గిపోతున్నాయండి. అసలు చాలా ముఖ్యమైనటువంటిది ఆటలు ఉంటేనే, శారీరక పటుత్వం ఉంటేనే మానసిక ఇది వస్తుందని చెప్పని అంటారు కదా, దీనిని మీరు ఏ విధంగా పరిగణిస్తారు? ఖచ్చితంగా ఆ గేమ్స్ అనేది ఉండాలి సార్ ప్రతి ఒక్క పిల్లగానికి. తల్లిదండ్రులు ఎంతసేపు చదువు అనేది ఒక పాయింట్ లోనే ఆలోచిస్తున్నారు. సరే, మన గవర్నమెంట్ స్కూల్స్ లో అలాంటిది అయితే లేదనైతే నేను అనుకుంటున్నాను. దాదాపు పిల్లలకి అంత కార్పొరేట్ స్కూల్స్ లో మాత్రం జీరో, వాళ్ళ గ్రౌండ్ సౌకర్యం ఉండదు, ఉన్న కొంచెం ప్లేస్లలోనే ఉంటుంది. అదే గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే విశాలమైన గ్రౌండ్ ఉంటుంది. వాడు ఏదో ఒక రీతిగా సార్ వాడు ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉంటుంది వాడికి. వాడు టీచర్ కి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంటుంది సార్. కార్పొరేట్ స్కూల్లో ఉండదు. కానీ ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు చాలా అదృష్టవంతులని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్ళే కానీ కార్పొరేట్లో చదివిన వాళ్ళు అత్యల్పంగా ఉంటారు. మీరు గమనించారు? అవునవును సార్. అటువంటి వ్యవస్థలో మీరు పనిచేస్తున్నందుకు మీకు నా అభినందనలు అండి. మా ఎన్విఎస్ వార్తా స్రవంతి తరఫున అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి మీకు చేసినటువంటి జిల్లా స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి మీకు అవార్డును ఇచ్చినందుకు గాను, ఉత్తమ టీచర్గా అవార్డును మీకు ఇచ్చినందుకు గాను నందికొండ వార్తా స్రవంతి కూడా మీకు చిరు సత్కారం చేద్దాం అనుకుంటున్నామండి. స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. మేడం, ఇంకా మిగిలిన సర్వీస్ మీకు ఎంత ఉందండి? ఇంకా 10 years వరకు ఉంది. 10 years వరకు ఉంది. ఈ 10 సంవత్సరాలలో మీకున్న ప్రణాళికలు ఏమన్నా చెప్తారా? ప్రణాళిక అంటే సార్, ఇంకా మేము ఇప్పుడు రాను విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతుంది పిల్లలు స్కూళ్ళలో. సరే, ఆ దిశగా మా ప్రయత్నాలు మేము కూడా చేస్తాం సార్. మంచి ప్లేయర్స్ని తయారు చేయాలని నా ఆశ సార్. మీ ఆశ నెరవేరాలని మా నందికొండ వార్తా స్రవంతి మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఉందండి. స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. చెప్పండి సార్. ఇట్లా మేము అవార్డు పొందిన వాళ్ళని సార్, రిటైర్డ్ అయిన టీచర్స్ని కూడా మీరు సన్మానిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. నేను కూడా ఈ ఉపాధ్యాయ కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. మా ఫాదర్ గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేశారండి. డ్యామ్ స్టార్టింగ్లో ఫౌండేషన్లో నుంచి వచ్చినటువంటి మా ఫాదరు 1957లో ఇక్కడికి వచ్చారు. దాని తర్వాత అక్కడే గవర్నమెంట్ హై స్కూల్లోనే పనిచేశారు. కాబట్టి నాకు మనసులో అంతర్లీనంగా ఉపాధ్యాయులన్నా పాఠశాలలన్నా నాకు ఒక రకమైనటువంటి ప్రేమ ఉంటుంది. అది ఎందుకంటే నేను ఒక ఉపాధ్యాయుడి తిండి తిన్నాను నేను. అందుకని నా రక్తంలోనే అది ఉంటుందండి, అందులో డౌటే లేదు. నేను ఎప్పుడు కూడా టీచర్స్ పక్షపాతినే, నేను పాఠశాలల పక్షపాతినే, నేను అందులో ఎటువంటి అనుమానం లేదండి. స్టూడియోకి వచ్చినందుకు కృతజ్ఞతలండి. నమస్తే మేడం. చెప్తారా? ఏం సార్, అందరికి చేయాలని ఉండొచ్చు కానీ సార్, చేయాలనే పట్టుదల కూడా ఉండాలి కదా సార్. అందుకు చేసినందుకు మన పరిధిలో ఉన్నది మనం చేయగలము. మన పరిధిలో లేనిదైతే ఇదేం కాదు. అందుకని మీరు భావితరాలను అత్యున్నతంగా తీర్చిదిద్దుతారని చెప్పని మేము ఆశిస్తున్నామమ్మా. కృతజ్ఞతలు. నమస్తే. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో ప్రముఖ కబడ్డీ క్రీడాకారుడు శ్రీ కర్తయ్య గారు ఉన్నారు. ఈరోజు మనకి నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దానికి ఒక కారణం ఉంది. జిల్లాలోనే అత్యుత్తమ క్రీడాకారునిగా భావించి అత్యుత్తమ పీఈటీగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నటువంటి
మన కర్తయ్య గారికి అభినందనలు తెలియజేస్తున్నాం సార్. మీకు మా స్టూడియోకి వచ్చినందుకు కృతజ్ఞతలండి. నాగార్జున సాగర్లో ఎవరిని అడిగినా సరే కర్తయ్య గారంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. అయితే మనం ఈ రోజున కర్తయ్య గారి గురించి, కర్తయ్య గారి ద్వారానే కొన్ని విషయాలు మనం తెలుసుకోవటానికి అని చెప్పని మనతో కూర్చుని ఉన్నారు మన యొక్క వార్తా స్రవంతి మాట ముచ్చట కార్యక్రమంలో. కర్తయ్య గారు చెప్పండి సార్, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదువుకున్నారు, మా ప్రేక్షకులకు ఒకసారి మీరు చెప్పండి. నేను నల్గొండ జిల్లా మున్గోడు గ్రామంలో 1965లో ఒక రైతు కుటుంబంలో పుట్టాను. ఓకే. అలాగే నా బాల్యంలోనే మదరు ఫాదర్ చనిపోవడం జరిగింది. తర్వాత తాతగారి దగ్గరే, అమ్మమ్మ తాతగారి దగ్గరే పెరగటం జరిగింది. అలాగే నా విద్యాభ్యాసం అంతా కూడా మున్గోడు, భీవనపల్లి, సూర్యాపేట, లైలా స్కూల్, నల్గొండలో, దేవరకొండలో జరిగింది. నాకు చిన్నతనంలోనే ఈ కబడ్డీ పట్ల మక్కువ ఉండి ఆ ఆటపైన నేను దృష్టి సారించి జిల్లా రాష్ట్ర జాతీయ కబడ్డీ పోటీల్లో పాల్గొని ఎన్నో ఉత్తమ బహుమతులు, అవార్డులు పొందటం జరిగింది. అయితే ఉద్యోగంలోకి ఎప్పుడు ప్రవేశించారండి? 1986లో ఉద్యోగంలో ప్రవేశించడం జరిగింది. ఓకే. అది కూడా నాగార్జున సాగర్లోనే మొట్టమొదటిగా ఇక్కడే జాయిన్ కావటం జరిగింది. అలాగే అంచెలంచెలు పెరుగుతూ నేను ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్గా నేను పదోన్నతి పొంది ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఉత్తమ వ్యాయామ అవార్డు కూడా పొందటం జరిగింది. ఓకే. ఓకే. అదే ఇప్పుడు మీరు పిఈటి స్థానం నుంచి మనం ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్గా ఎంతకాలం అయిందండి ప్రమోషన్ పొంది? అయితే అది 1 year అయిపోయింది సార్. 1 year అయిపోయింది. 1 year అయిపోయింది. ఓకే. ఓకే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. అయితే కబడ్డీ అంటేనే కర్తయ్య, కర్తయ్య అంటేనే కబడ్డీగా నాగార్జున సాగర్లో ఒక లోకోక్తి అనమాట. మీ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది కబడ్డీ ఆటనే. నాకు తెలిసి మీరు పదుల సంఖ్యలో టోర్నమెంట్లు కండక్ట్ చేశారు. రాష్ట్ర స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, లేకపోతే జాతీయ స్థాయిలో కూడా కొన్ని కండక్ట్ చేశారు, పాల్గొన్నారు. ప్రత్యేకంగా మీరు పాల్గొన్నారు. వాటి యొక్క విశేషాలు చెప్పండి మా ప్రేక్షకులకి. నేను 2 సీనియర్ జాతీయ కబడ్డీ పోటీల్లో, ఒకటి సర్దార్ షేర్ రాజస్థాన్లో, అలాగే మహారాష్ట్ర అకోలా నేషనల్, తర్వాత సౌత్ జోన్లో అన్నవరై కర్ణాటక, అలపూజ కేరళ, అంతర్ విశ్వవిద్యాలయాల ఉస్మానియా పోటీలలో సేలం, చెన్నై, చిక్మంగళూరు కర్ణాటకలో 6 సార్లు జాతీయ కబడ్డీ పోటీల్లో పాల్గొనడం జరిగింది. తర్వాత 1980 వీటిలో ఎన్ని పథకాలు మీరు, అవార్డులు పథకాలు కానీ మీరు? నేను సౌత్ జోన్ జాతీయ కబడ్డీ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఓకే. బెస్ట్ ఆటగాడిగా? అవును సార్. ఓకే. ఓకే. సరే, ఇప్పుడు మీరు నిర్వహించినటువంటి కబడ్డీ టోర్నమెంట్స్ ఎన్ని ఉంటాయంటారు? సుమారు 16 టోర్నమెంట్లు ఈ నల్గొండ జిల్లాలో నిర్వహించడం జరిగింది. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు కూడా ఒక సందర్భంలో నిర్వహించాం. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాం. 3 times నిర్వహించాం సార్. ఇక్కడ మన నాగార్జున సాగర్లోనే మొన్న సీనియర్ కబడ్డీతో పాటు 4 సార్లు ఇక్కడ 4 పర్యాయాలు మనం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. పైలాను పెరేడ్ గ్రౌండ్ లో మనం 3 సార్లు జూనియర్ రాష్ట్ర కబడ్డీ పోటీలు, లాస్ట్ మార్చిలో మనం సీనియర్ అంతర్జిల్లాల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మనం నిర్వహించడం జరిగింది సార్. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఎక్కడ పనిచేస్తున్నారు సార్? నేను ఇక్కడ మాచెల్ల మండలంలో పనిచేస్తున్నాను సార్. మాచెల్ల మండలంలో పనిచేస్తున్నారు. ఓకే. ఓకే. అయితే మీకు అసలు ఈ కబడ్డీకి మీ అంతటా మీరే నేర్చుకున్నారా, ఎవరైనా గురువు లాంటి వారి దగ్గర అభ్యసించి దానిలో మెళకువలు నేర్చుకున్నారా? మా మామయ్య మంచి కబడ్డీ ప్లేయరు, వాలీబాల్ ప్లేయర్ సార్. మీ కుటుంబ నేపథ్యమే? మా కుటుంబ నేపథ్యమే. మా మామయ్య స్లీవయ్య అని మంచి క్రీడాకారుడు సార్ ఈ జిల్లాలో. ఓకే. ఆయన ఆడుతుంటే చూసి కబడ్డీ పట్ల ఆకర్షితులమయ్యి ఆ కబడ్డీనే మనం ఒక జీవితంగా ఎన్నుకొని చిన్నతనం నుంచే నాకు బాగా మక్కువ ఉండే సార్ కబడ్డీ, ఫుట్బాల్ మీద. అలాగే ఈ కబడ్డీ లైన్లో వెళ్ళిపోవటం జరిగింది సార్. కబడ్డీ లైన్లో వెళ్ళిపోవటం జరిగింది. అవును సార్.
మీ యొక్క సర్వీస్ టోటల్ సర్వీస్ ఎంత అయిందండి ఇప్పుడు? సార్ నేను మొత్తం 1986లో జాయిన్ అయ్యాను. ఇప్పటికీ 39 సంవత్సరాలు అవుతుంది సార్. 39 సంవత్సరాలు నాకు సర్వీస్ అయింది. ఇంకా నాకు 2.5 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది సార్. ఇంకా 2.5 సంవత్సరాలు మిగిలి ఉంది. ఓకే, ఈ మరిన్ని విశేషాలు మరిన్ని సంగతులు, కబడ్డీ సంగతులు మా ప్రేక్షకుల కోసం చెప్పండి. మన 1991లో నేను ఈ నల్గొండ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనప్పుడు మన జిల్లా రాష్ట్ర కబడ్డీలో అట్టడుగు స్థానంలో ఉండటం జరిగింది. తదుపరి ఒక 4 సంవత్సరాల తదుపరి మనం సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆడుకుంటూ రావడం జరిగింది సార్. తర్వాత ఈరోజు ఒక 16-17 సంవత్సరాల నుంచి మనం తెలంగాణ రాష్ట్రంలోనే మన తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా కబడ్డీ జట్లు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ 3 విభాగాల్లో కూడా అగ్రస్థానంలో నల్గొండ జట్టు ఉండటం చాలా శుభసూచకమైన కారణం మీరే కదా. అది చాలా వరకు సార్ అది మీరు దాన్ని సమన్వయపరిచి వారికి సరైనటువంటి శిక్షణని, ప్రోత్సాహాన్ని, వాళ్ళందరినీ ఏకీకృతం చేసి వాళ్ళని టోర్నమెంట్లకు తీసుకెళ్లి ఆడిచ్చి వాళ్ళ మంచితనం, బాగోగులు ఇవన్నీ చూడటం అనేది మీ యొక్క బాధ్యత. చేశారు. దానికి మూల కారణం మీరే అయి ఉంటారు. తప్పకుండా సార్. అందులో మా నందికొండ వార్తాశ్రవంతి మిమ్మల్ని ఇటువంటి కార్యక్రమం చేసినందుకు అభినందిస్తూ ఉందండి సార్. ఇంకా అలాగే మన దగ్గర 16 సార్లు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. జాతీయ స్థాయి మనం 2003లో మాధవరెడ్డి గారి ఆల్ ఇండియా కబడ్డీ టోర్నమెంటు ఆలియాలో జరుపుకోవడం జరిగింది సార్. అప్పుడు చాలా కూడా మన భారతదేశంలోనే ఆ టోర్నమెంటు ఒక ప్రముఖ భూమిక వహించింది. ఎందుకంటే అక్కడ వచ్చిన జనం భారతదేశ చరిత్రలో కబడ్డీలో ఎక్కడ రాలేదని చెప్పేసి వీక్షకులు మన రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ మళ్ళా మొన్నటి వరకు ఉన్న ఇండియన్ ఫెడరేషన్ సెక్రటరీ జగదీశ్వర్ యాదవ్ గారు కూడా పదే చెప్పటం అనేది అది జరిగింది సార్. అంత మాస్ గ్యాదరింగ్ భారతదేశ చరిత్రలోనే ఇంత పబ్లిక్, ఈ ఆల్ ఇండియా వచ్చిన పబ్లిక్ ఎక్కడ రాలేదని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ఎప్పుడు చెప్తుంటారు. అది ఎప్పుడు కూడా మన జిల్లా గర్వించదగ్గ విషయం సార్. అలాగే మిర్యాలగూడెంలో, హాలియాలో, దేవరకొండలో, మునుగోడులో, నల్గొండలో వివిధ ప్లేసుల్లో మనం ఈ రాష్ట్ర కబడ్డీ పోటీలు నిర్వహించుకోవడం జరిగింది సార్. తెలంగాణ రాష్ట్రంలోనే మనం ఈ పోటీలు నిర్వహించుకోవడంలో అగ్రగామిగా ఉండటం కూడా జరిగింది సార్. ఇప్పుడు పరిస్థితులలో కొంచెం కబడ్డీ అంటే మనకి పిల్లల్లో కానీ యువకుల్లో కానీ కొంచెం ఆసక్తి తగ్గుతున్నట్టుగా అనిపిస్తుందా? అవును సార్. ఈరోజు పిల్లల్లో చూస్తుంటే ఈరోజు ఆటల పట్లనే ఆసక్తి తగ్గుతుంది సార్ పూర్తిగానే. అయితే ఈరోజు ప్రొఫెషనల్గా ఏ ఆట ఆడినా ప్రొఫెషనల్గా ఆడాలని చెప్పేసి నా సూచన సార్. ఎందుకంటే ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక డాక్టరు సంపాదిస్తే మామూలుగా ఒక నెలలో 10 లక్షలు సంపాదిస్తారు, 20 లక్షలు సంపాదిస్తారు. కానీ ఈరోజు 45 రోజుల్లో ఈరోజు కబడ్డీ క్రీడాకారుడు 1 కోటి 10 లక్షలు, 1 కోటి 20 లక్షలు, 2 కోట్లు తీసుకునే క్రీడాకారులు కూడా ఈరోజు కబడ్డీలో ఉన్నారంటే చాలా గర్వకారణం కబడ్డీకి. ఈరోజు ప్రొఫెషనల్గా ఆడితే ఏదైనా కూడా క్రీడా రంగంలో రాణించగలుగుతారు. వాళ్ళకి భవిష్యత్తు కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కూడా చెప్తున్నాను సార్. ఇప్పుడు మనకి ఇంతకుముందు మనకి కబడ్డీని ఒక క్రీడగా జాతీయ స్థాయిలో గుర్తించినటువంటి దాఖలాలు కొంచెం తక్కువగా ఉండే, ఒక 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాలు. ఈ మధ్య ప్రభుత్వాలు కూడా కబడ్డీని మనం బాగా గుర్తించి వాటికి ప్రోత్సహించి వాటిని టోర్నమెంట్స్లోను, కొన్ని క్రీడల్లోనూ కబడ్డీ క్రీడ కూడా ఒక భాగంగా చేశారు కదండి. దాని వివరాలు అయితే సార్, ఇప్పటి వరకు మన జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇది ఒలింపిక్లో ప్రవేశపెట్టలేదు సార్. నెక్స్ట్ రాబోయే ఒలింపిక్స్లో 5 సంవత్సరాల్లో ఈ ఒలింపిక్లో మన కబడ్డీ క్రీడను కూడా ప్రవేశపెడుతున్నారు సార్ రేపు ఒలింపిక్స్లో. అది మన భారతదేశ కృషి అని చెప్పాలా. ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులు కాసాని జ్ఞానేశ్వర్ గారు, అలాగే జగదీశ్వర్ యాదవ్ గారు, వాళ్ళు భారత క్రీడా రంగంలో వాళ్ళ సేవలు చాలా మర్చిపోలేని సార్. అలాగనే తెలంగాణ రాష్ట్రానికి కూడా కుడియడమ కన్నుల్లాగా వాళ్ళు ఉంటూ మన కబడ్డీని చాలా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అలాగే ఈ ఒలింపిక్లో కూడా
వెళ్ళటానికి ఈ ప్రో కబడ్డీ కూడా స్టార్ట్ కావడానికి దానికి ఒక మూల కారకుడు కూడా మన సెక్రటరీ, మన తెలంగాణ సెక్రటరీ జగదీష్ యాదవ్ గారు అని చెప్పొచ్చు. మన రాష్ట్రానికి కబడ్డీ క్రీడారంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి సార్. అయితే అసలు మనకి ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగానైతే మనకి ఫుట్బాల్ క్రీడలో వీక్షకులు ఊగిపోతూ ఉంటారు. అంతకన్నా ఎక్కువగా కబడ్డీ ఆడేటప్పుడు మన వీక్షకులు, మన ప్రేక్షకులు ఊగిపోతూ ఉంటారు. అసలు ఈ క్రీడ మనకి భారతదేశంలోనే పుట్టింది కదా. ఇది మనం ఒలింపిక్స్లో ప్రవేశపెట్టినట్లయితే అసలు దీని స్థానం అదరహోలాగా ఉంటుందేమో మనకి. సార్ ఖచ్చితంగా సార్, మనం రేపు జరగబోయే ఒలింపిక్స్లో మనం కబడ్డీలో బంగారు పథకం ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు సార్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు సార్. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు కబడ్డీ ఆడుతున్నాయండి? దాదాపు 22 దేశాలు ఆడుతున్నాయి సార్ ప్రస్తుతం కబడ్డీ ఆడుతున్నాయి సార్. మన కబడ్డీని, భారతదేశ కబడ్డీని సార్ భారతదేశం 22 దేశాలు ఆడుతున్నాయి సార్. అయితే ముందు మన యొక్క విజయాలు, బంగారు పథకాలు ఖాయమంటారు ఇది ఇందులో. ఖచ్చితంగా సార్, మన భారత కబడ్డీ జట్టు ఖచ్చితంగా రాబోయే ఒలింపిక్స్లో ఖచ్చితంగా స్వర్ణ పథకం గెలుచుకొని భారత జెండా త్రివర్ణ పతాకం ఎగరవేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సార్. కర్తయ్య గారు, మీరు ఇన్ని సంవత్సరాలు కబడ్డీకి సేవలు అందించినందుకు గాను, ఎంతోమంది క్రీడాకారులని పైకి తీసుకొచ్చినందుకు గాను మీకు నందికొండ వార్తా స్రవంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా యొక్క న్యూస్ ఛానల్ తరఫున చిరు సత్కారం స్వీకరించాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే సర్వీస్లో ఉన్నంతకాలం, సర్వీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మన భారతదేశ క్రీడ అయినటువంటి ఈ యొక్క కబడ్డీని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే విధంగా, దీని ద్వారా తద్వారా భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా మీరు మీ యొక్క సేవలు కొనసాగిస్తూనే ఉంటారని చెప్పని మేము భావిస్తూ మరొకసారి మీకు నూతనంగా ఈ యొక్క ప్రభుత్వం వారి చేతుల్లో మీదుగా ఇచ్చినటువంటి బెస్ట్ అవార్డుని ఇచ్చినందుకు గాను మీకు నందికొండ వార్తా స్రవంతి అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తుందండి. కృతజ్ఞతలు. రైట్. ఓకే. రైట్. మాధవి మేడం, సంజయ్ మేడం, సుజాత మేడం అందరూ ఒకేలా చేతులు కానీ ఎమ్మెల్సీ కోటెక్ గారికి మాధవి మేడం బొకే అందించేసి కర్ణాటి లింగారెడ్డి గారు టికెట్ నాయకులు గారి సత్కరిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. గ్రాండ్ అకేషన్ వివిధ హోదాల్లో పనిచేసినటువంటి మన నాగేశ్వరరావు గారు చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయ్యి అనేక మంది మన్నలను పొందడంతో పాటు ఇప్పుడే మీరు ఆయన చేసినటువంటి కృషి డెమో ద్వారా మీరు చూసారు. అదేవిధంగా వేదిక నా సహచర మిత్రులతో, ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగేశ్వరరావు గారి ఆత్మీయులు, బంధువులు, ఆ తర్వాత వారితో పనిచేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు,
విచ్చేసినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు చేస్తూ ప్రత్యేకంగా నేను నాగేశ్వరరావు గారికి వీడ్కోలు శుభాకాంక్షలు తెలియజేస్తాను. రైట్, పనిచేసిన ప్రతి చోట అనేక మంది ప్రజల మన్ననలు పొందడంతో పాటు నిర్వహించినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ అవార్డు కూడా పొందినటువంటి విషయానికి సంతోషం. అదేవిధంగా వారి వీడ్కోలు సభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియడంతో పాటు పనిచేస్తున్న అధికారులందరూ కూడా ఆ స్ఫూర్తిని పొంది ప్రజలకు అభిమానం పొందే విధంగా మీ వంతు పాత్రను నిర్వహించటం ఇది మన అందరికీ స్ఫూర్తి కలిగింది. అదేవిధంగా మా రాజకీయంగా కూడా వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా మేము రిటైర్మెంట్ అంటే మేము ఎప్పుడు తీసుకుంటే అప్పుడు వస్తుంది, లేకుంటే ప్రజలు వద్దంటే కూడా అయినప్పటికీ ఉన్నంతసేపు ఈ విధంగా మనం అందరం కూడా ప్రజామన్ననలు పొందే విధంగా మనం నిర్వహిస్తూనే ఉన్నారు, నిర్వహించినారు. అందుకు అది కూడా నాకు సంతోషం. వేదిక మీద ఉన్న నా మిత్రులందరూ వీళ్ళందరూ నా ఆధ్వర్యాన వివిధ హోదాలలో పనిచేసినటువంటి వాళ్ళు రాజకీయంగా ఇందాక ఆయన స్పేస్ ఇప్పుడు లింగారెడ్డి పూర్తి చేస్తున్నారు, ఒకనాడు కోటిరెడ్డి గారు పూర్తి చేసినట్టే ఇప్పుడు కొంత శంకర్ నాయక్ గారు చేస్తున్నది. వీళ్ళందరూ కూడా సరే యాదగిరి రెడ్డి గారు అంటే మాకంటే పెద్ద మనిషి, ఆయన మాకంటే ముందే మా మామగారి శిష్యుడు ఆయన. ఏదేమైనప్పటికీ ఈ సందర్భంగా సమయానికి నేను ఇక్కడ ఉండటం, ఆ తర్వాత మీ వీడ్కోలు సమావేశంలో పాల్గొనడం చాలా ఉదాహరణ. అందరికీ నేను ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు అర్ధగంట కూడా విశ్రాంతి లేకుండా విశ్రాంతిని మీకు పెట్టడానికి అయినప్పటికీ మీరు అనేది భావించవద్దు. నేను ఇప్పటికే చాలా అలసిపోయి ఉన్నాను కాబట్టి నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిందని మీరు అందరూ ఎవరు కదలకుండా ఆయన వీడ్కోలు సభని జయప్రదం చేస్తూ ఆయనకు అన్ని విధాలుగా సంతోషాన్ని కలగజేసి నా తరఫున కూడా మీరు పూర్తి చేయి. నా తర్వాత మీరందరూ నా స్పేస్ను పూర్తి చేసేవాళ్ళు కదా, ఆ స్పేస్ను పూర్తి చేయండి. ఆ తర్వాత మీరందరూ స్ఫూర్తి పొందండి. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వన్స్ అగైన్ వీడ్కోలు శుభాకాంక్షలు. అదేవిధంగా రైట్, ఈవెన్ విశ్రాంతి శేష జీవితాన్ని నువ్వు ఆనందంతో గడపడమే కాదు, అవసరమైతే ఇటువంటి మన్ననలు పొందే విధంగా నువ్వు చేయగలిగినంతసేపు ప్రజలకు ఉపయోగపడమని ఆశీర్వదిస్తున్నాను, కాంక్షిస్తున్నాను. ఓకే, రైట్. వేదికపై ఉన్నటువంటి గౌరవ అధికారులు, గౌరవ పార్టీ ప్రముఖులు, ఈరోజు నాగేశ్వరరావు గారి ఉద్యోగ విరమణ సందర్భంగా వారిని సత్కరించడానికి, సన్మానించడానికి, అభినందించడానికి వచ్చినటువంటి వారి బంధుమిత్రులు, వారి శ్రేయోభిలాషులందరికీ పేరు పేరు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు కార్యక్రమం యొక్క ఉద్దేశం గౌరవ ఇంజనీర్ నాగేశ్వరరావు గారు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి సందర్భం కాబట్టి వారికి ఈ సందర్భంగా పురస్కరించుకుని నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడే వారికి సంబంధించినటువంటి కుటుంబ పెద్దలందరూ చెప్పినారు. 38 సంవత్సరాల క్రితం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జేఈగా అపాయింట్మెంట్ తీసుకొని డిఈగా, ఈఈగా, ఎస్సీగా కొంతకాలం కలిసి వచ్చి చీఫ్ ఇంజనీర్గా కూడా ఈ ప్రాజెక్టుకు వారు బాధ్యతలు నిర్వహించడం, వారు పనిచేసిన ప్రతి చోట ప్రజామన్ననలు పొందటం నిజంగానే ఇది అదృష్టంగానే భావించాలి. ఈ అవకాశం మరి ఎవరికి రాదు. ఇప్పుడే
గౌరవ పెద్దలు చెప్పినారు. వారు పనిచేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే నిజంగానే సాధారణమైన విషయమే కాదు. సమాజానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతలకు అహోరాత్రులు కష్టపడి నీరందిస్తేనే రైతాంగం వాళ్ళ లక్ష్యాన్ని దరిచేరుతారు. దాంట్లో భాగస్వాములు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు దాంట్లో అనుమానం ఏం లేదు. మరి వారు 38 సంవత్సరాలు ఒక నిబద్ధతతోటి, ఒక కమిట్మెంట్ తోటి, ఒక అంకిత భావంతో డిసిప్లిన్గా వివిధ హోదాల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేసి అందరి పనిచేసిన ప్రతి చోట కూడా ప్రజామన్నలను పొందడం అనేటువంటిది నిజంగా వెళ్ళి నేను అప్రిషియేట్ చేస్తున్నా. వారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు జానారెడ్డి గారు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పినారు, అంటే అంత ముందే నాకు సంబంధం ఉంది. రాజవరం మేజర్ మొట్టమొదటి మేజర్కు నీళ్లు రాని ప్రతిసారి నాతోటి తగ్గుపడేవాడు, గొడవపడేవాడు అని. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. ప్రతిసారి ఏంది మొట్టమొదటి మేజర్కు నీళ్లు రాకపోవడం చాలా అన్యాయం. మరి మీ అటువంటి అధికారులు ఉన్నప్పుడు కూడా దాన్ని జరగవలసినటువంటి ప్రయత్నం జరిగితే కొంత రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి వారితోనే గౌరవంగానే వివరించి వారు కూడా సానుకూలంగా ఎప్పుడు రెస్పాండ్ అయ్యి స్పందించి ఆ రైతాంగ సమస్యలు, ప్రజా సమస్యలు పరిష్కరించే దాంట్లో ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా అన్ని సంవత్సరాలు ఆ రైతాంగ సమస్యలు తీర్చడంలో వారి ప్రాంతం ఎప్పుడు మర్చిపోలేనటువంటిది. సరే, ఉద్యోగం అనేటువంటిది ఉద్యోగం వచ్చిన రోజే తెలుసు. డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అనేటువంటిది ఉద్యోగం వచ్చినాడు తెలుసు. దానికి అనుగుణంగా మనం అందరూ ప్రిపేర్ కావాల్సిందే. కానీ ఉద్యోగ బాధ్యత నిర్వహించినటువంటి క్రమంలో మనం చేసినటువంటి పని సమాజానికి ఏ మేరకు ఉపయోగపడ్డది, సమాజానికి ఎంతవరకు లాభం జరిగింది అనేటువంటిది ఎల్లప్పుడూ చిరస్మరణీయమే. మరి నాగేశ్వరరావు గారి ఉద్యోగ బాధ్యత నిర్వహించినటువంటి తీరు, మరి నేను వేరే అధికారులను ఏదో చిన్న చూపు చూడడం కాదు, వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడటం కాదు, కానీ ఇక్కడ పర్సనల్ విషయం ఇది పర్మిషన్ కానప్పుడు నాగేశ్వరరావు గారు అంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ రైట్ టైం టు పాయింట్ అవుట్. ఒక హానరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా 2-3 సంవత్సరాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ అధికారి కూడా ముందుకు రాలేదు. సరే, అది మా పని, మేము కూడా దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం ఇదన్నాం. ఇది రైట్ టైం వారు వచ్చి ఎస్సీగా బాధ్యత తీసుకున్న తర్వాత సరే ఐ పుట్ ఇన్ ది నోటీస్ ఆఫ్ ఆనరబుల్ ఎస్సీ గారు. సింప్లీ ఐ కాల్డ్ త్రూ ఫోన్. He responded and he executed the order with the assistance of concerned departments. However, he completed. అది ఉద్యోగంలో నిబద్ధత, బాధ్యత అంటే అంతకన్నా స్ట్రైట్ ఫార్వర్డ్కి ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు నిజంగా నేను వేరే పని ఉన్నప్పటికీ ఇంత బాధ్యతతో పనిచేసినటువంటి అధికారి ఉద్యోగ విరమణ సందర్భంగా పోట నా ధర్మంగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ధర్మం అని చెప్పి చెప్తున్నాను సార్. సరే, ఏదేమైనా మరి మీరు అభ్యుదయాన్ని చూస్తే మీ బ్రదర్ చెప్పినట్టు చాలా యంగ్ లుక్కే కనపడుతున్నారు. సరే, ఉద్యోగం అంటే మరి అది వాళ్ళు ఇచ్చినప్పుడే ఉంటుంది కాబట్టి చేసేది ఏం లేదు. సరే, నాకు తెలిసి ఉండి సరే మీరు చేసే ప్రయత్నాలు మీరు చేసుకుంటారా, ఎక్స్టెన్షన్స్ కొరకు జరిగే అవకాశాలు కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కువనే ఉంటాయి. సరే, ఏదేమైనా రిటైర్మెంట్ ఈరోజే, తర్వాత దొరికేది ఎక్స్టెన్షనే కాబట్టి భవిష్యత్ జీవితం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని, మీరు మీ కుటుంబ సభ్యులతోటి ఈ భవిష్యత్ ప్రయాణం అందుకుంటడానికి భగవంతుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ రిటైర్మెంట్ సార్. థ్యాంక్ యూ. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోని వాట్ త్రెమిట్లో ఉన్నటువంటి బుద్ధ మహాసువర్ణ ప్రతిమారక బౌద్ధాలయ భిక్షువులను బుద్ధవనం ఎక్స్పర్ట్ సిఇఓ ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి ఆహ్వానించారు. శుక్రవారం స్థానిక మహారాణి సిరికిటి నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న పసిఫిక్ ఏసియా ట్రావెల్ ఏజెన్సీ 50వ సమావేశానికి ఆయన పర్యాటక శాఖ ప్రతినిధిగా హాజరయ్యారు. పాటా సమావేశానికి ప్రదర్శనశాలలో తెలంగాణ పర్యాటక శాఖ, పర్యాటక అభివృద్ధి సంస్థ వెల్కమ్ టు బుద్ధవనం పేరిట ఏర్పాటు చేసిన స్టాల్ను తెలంగాణ పర్యాటక శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు ప్రారంభించారని తెలిపారు.
మిత్రులారా, ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటూ ఉన్నాం. నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర అలాగే పైలాన్ కాలనీలో నిర్వహిస్తూ ఉన్నాం. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అని నాగార్జున సాగర్కి 10 కిలోమీటర్ల దూరంలో తిరుమలై గట్టు దగ్గర 54 సైజ్ పిరమిడ్ నిర్మాణం అయింది. మరి నవంబర్ 15న ఆ పిరమిడ్ ఓపెనింగ్ చేసుకుంటున్నాము. ఇనాగరేషన్ సెరమనీ ఉంది. అందరికీ సాదర ఆహ్వానం. తిరుమలనాథ పిరమిడ్ నల్లగొండ జిల్లాలోనే బిగ్గెస్ట్ మెడిటేషన్ పిరమిడ్, అలాగే తెలంగాణ రాష్ట్రంలో 3వ అతిపెద్ద పిరమిడ్ అన్నమాట. మరి అందరికీ ధ్యానం పట్ల అవగాహన కలిగించడం కోసం ఈ పిరమిడ్ నిర్మించబడింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ చేత, శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ మెంబర్స్ చేత. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు. మరి అందరికీ ఉచితంగా పిఎస్ఎస్ఎం మూమెంట్ అందరికీ కోట్లాది మందికి ఉచితంగా ధ్యానం నేర్పిస్తూ ఉంది. మరి పిఎంసి ఛానల్లో కూడా అందరికీ ధ్యానం అందించబడతా ఉంది. అందరూ ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నదే పత్రిజీ లక్ష్యం, పిరమిడ్ మాస్టర్లు అందరి లక్ష్యం. ధ్యానం చాలా తేలిక. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. 2 వేళ్లలో 2 వేలు పెట్టుకోవడం, కళ్ళు మూసుకోవడం, మన శ్వాసను గమనిస్తూ కూర్చోవడం. మరి కోట్లాది మంది ధ్యానం చేస్తున్నారు. ఈరోజు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నారు. అతి కష్టమైన క్రానిక్ డిసీజెస్ కూడా వాళ్ళు నయం చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నారు మాస్టర్స్. కాబట్టి అందరూ ధ్యానం చేయాలి, అహింసలో జీవించాలి. అహింస అంటే శాకాహారులుగా ఉండాలి. ఏ జీవి చంపబడకూడదు. ప్రాణం పోసే శక్తి మనకు లేదు, ప్రాణం తీసే హక్కు లేదు. మన ఆహారం కోసం కానీ, విందు వినోదాల కోసం కానీ, అమ్మవారి పేరు మీద చెప్పి కానీ, ఆదివారం అని, బొడ్రాయని, బోనాలని నిర్దాక్షిణ్యంగా నోరు లేని మూగజీవాలను బలిచ్చి చంపుతున్నాం. మరి కొబ్బరికాయని పరవాణం ప్రసాదంగా పెట్టాలి, మూగజీవుల్ని కాదు. రక్తపాతం సృష్టిస్తున్నాం. మరి అందరూ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి, అహింసలో జీవించాలి. భారతదేశానికి కూడా అహింస ద్వారానే ఎందరో మహానుభావులు స్వాతంత్రం తీసుకొచ్చారు. హింస ఉండద్దు మన ఆహారంలో. మన వినోదం కోసం మూగజీవాలను చంపొద్దు, హింసించద్దు అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ కోరుకుంటున్నారు. అందరూ శాకాహారులుగా ఉండాలి. జీవించు నువ్వు అని మహావీరుడి సందేశం, గురువులందరి సందేశం. అహింస పరమోధర్మ మరి భారతదేశ సిద్ధాంతం. అందరూ అహింసలో జీవించాలి, శాకాహారులుగా ఉండాలి, ఏ జీవి చంపబడకూడదు. అదే మా రిక్వెస్ట్. అందుకే ఈ ర్యాలీ ఇవాళ చేస్తున్నాం పైలాన్ కాలనీలో. మీకు అందించబడుతున్న కరపత్రాలు చదవండి, మంచి మనసు అర్థం చేసుకోండి, మీరు మంచి నిర్ణయం తీసుకోండి, శాకాహారులుగా మారాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ గాంధీ గారు మరి చీరాల నుంచి వచ్చారు, వారి సందేశం తీసుకుందాం. నాగార్జున సాగర్లో ఈరోజు మహాకరుణ సద్భావన యాత్ర జరుగుతుంది. మహాకరుణ అంటే కేవలం మనుషుల పట్ల ప్రేమించేటువంటి తత్వమే కాదు, సకల జీవరాశుల పట్ల కూడా ప్రేమతత్వంతో ఉండాలి. ఎందుకు అంటే ఈ శరీరంలో మనం ఏదైతే ప్రాణం ఉంది అనుకుంటున్నామో అదే ప్రాణం ఉన్న జీవిని మనం చంపుకు తింటున్నాం. అదే ఒక్క కోడినో మేకనో చంపుతున్నాం, తిరిగి దాన్ని ప్రాణం పోయగలమా? ఒక్కసారి ఆలోచించండి. అదే కాదు, ఒక మనిషి చనిపోతే ఏ విధంగా మరి ఈ శరీరం 2 రోజులకి 3 రోజులకి ఏ విధంగా చెడిపోతుందో అలాగే మరి ఒక ప్రాణం ఉన్న కోడిని చంపిన తర్వాత కూడా కోడి మేక కూడా ఆ యొక్క శరీరాలు మన శరీరాలు ఎలా అయితే చెడిపోతాయి అవి కూడా అలాగే చెడిపోతాయి. చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకు ఆలోచించాలి? ఇక్కడ ఒక మాంసాన్ని తీసుకుందాం, కాయగూరలు తీసుకొద్దాం, 2 పరీక్ష పెట్టి చూద్దాం. 24 అవర్స్ తర్వాత అది ఏం జరుగుతుంది, లేదా 2-3 రోజులు అలాగే ఆ మాంసాన్ని అలాగే అట్టిపెట్టి చూడండి. అది చెడిపోయేటువంటి వస్తువుని తీసుకొని కడుపులో వేసి నాకు ఆరోగ్యం లేదు, అనారోగ్యాలు పాలవుతున్నానంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? సరికాని ఆహారం ఎప్పుడైతే తీసుకుంటున్నామో సరికాని ద్వారా దాని యొక్క ఫలితం కడుపులో వేస్తున్నాం. ఒక పెట్రోల్ బండిలో కిరసనాలు పోస్తే ఎంతబడికి మరికగా ఉంటుంది. అలాగే మరి ఆ మాంసాన్ని చెడిపోయేటువంటి ఆహారాన్ని కడుపులో వేసి నాకు హార్ట్ అటాక్ వస్తుంది, నాకు గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయి. గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. తిన్నాహారం అరుగుదల కానప్పుడే కదా. అదే ఒక శాకాహారం తీసుకుందాం, మరి 6 గంటల్లో అరిగిపోతుంది. అదే ఒక మాంసం తీసుకుంటే ఏమవుతుంది? 40 నుంచి 70 గంటలు పడుతుంది. 24 గంటల తర్వాత జీర్ణమైనటువంటి ఆహారం వేస్ట్ రూపంలో బయటకు వెళ్లాల్సి ఉంటే కడుపులో ఆగిపోయినప్పుడు ఏమవుతుంది? గ్యాస్ తయారవుతుంది.
మరి గ్యాస్ వస్తుందంటే ఎందుకు వస్తుంది అనేది గ్యాస్ వస్తుందని ఆలోచిస్తున్నారే తప్ప అది ఎందుకు వస్తుంది, మనం తీసుకునే ఆహారం లోపం ఏంటనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. మరి చదువుకున్నటువంటి వాళ్ళు కూడా మూర్ఖంగా ఆలోచిస్తూ మన తినకపోతే బలం కాదని మాట్లాడుతున్నారు. బలం ఎలా అవుతుందో ఒక్కసారి చూడండి. ఒక జీవి చనిపోతే బయట ఏ విధంగా చూస్తూనే ఉన్నాం. 4 రోజుల తర్వాత అది ఏ విధంగా చెడిపోతుందో ఆ శరీరాలు తీసుకొచ్చి కడుపులో వేస్తే ఎలా వస్తుందో ఒక్కసారి చదువుకున్న వాడు సైతం కూడా ఒక్కసారి ఆలోచించి మానవుని యొక్క ఆహారం కేవలం శాకాహారమే, కాయగూరలు తాజాగా ఉంటాయి, మాంసాన్ని మాత్రం మానేద్దాం, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నటువంటిదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క లక్ష్యం. కాబట్టి అలాగే ఆ జీవులను కూడా కాపాడవలసినటువంటి ధర్మం మనలో ఉంది కాబట్టి మానవుడే రక్షించాలి కాబట్టి దానికోసమై ఈ ఉద్యమం ఇలాగే ఈ ప్రతి మనిషి శాకాహారిగా మారేంత వరకు ఈ ఉద్యమాలు ఇలాగే జరుగుతూనే ఉంటాయి, ప్రతి ఒక్కరికి తెలియచేస్తూనే ఉంటాం. అందరికీ నమస్కారము. ఈరోజు మహాకరుణ శాకాహార ర్యాలీ అనేది శ్రీ తిరుమలనాథ పిరమిడ్ శక్తి క్షేత్రం తరపున ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ శాకాహారులు ధ్యానులు కావాలనేదే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే మేమందరము శాకాహారం తీసుకుంటాము, ధ్యానం చేస్తున్నాము, మేము ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాము. మీరు కూడా ధ్యానం చేయండి, శాకాహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు శాకాహారం తీసుకోవడం, అహింస ఫుడ్ తీసుకోవడం ద్వారానే మనకు మన మానసిక ప్రశాంతత అనేది ఉండకపోవడము, అంత అల్లకల్లోలంగా ఉంటుంది మన జీవితము. అదే మనం శాకాహారం తీసుకొని ధ్యానం చేయడం ద్వారా మనము ప్రశాంతంగా, అంటే ఏ సమస్యనైనా మనం తట్టుకునే శక్తి అనేది ఈ ధ్యానం ద్వారా మాత్రమే వస్తుందండి. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, మాకు ఉన్నాయి సమస్యలు. కాకపోతే మేము ఆ సమస్యల నుంచి ఎట్లా బయటపడాలి ఏందనేది అది మేము ఈ ధ్యానం ద్వారా మేము తెలుసుకొని మేము చాలా ఆనందంగా ఉన్నాము. మీరందరూ అలా ఉండాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా అందరికీ నమస్కారం. ఈరోజు పిఎస్ఎస్ఎం మూమెంట్ ఆధ్వర్యంలో మనం ఈరోజు అహింసా శాకాహారాలని ఘనంగా జరుపుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మన మిత్రులు ఇప్పటికే మనకు అందరికీ చెప్పడం జరిగింది. నేను చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశంలో మన అందరం కూడా ఎన్నో రకాల చిత్రహింసల్ని, తర్వాత బాధల్ని, తర్వాత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని, ఇంకా అనేక రకాల మనం ఎన్నో రకాల హింసల్ని ప్రవృత్తుల్ని మనం చూస్తున్నాం. అయితే మనకు పెద్దలు ఎప్పుడో చెప్పారు, మన తినే ఆహారం వల్లనే మనకు ఆరోగ్యం ఎట్లా వస్తుందో, మన తినే ఆహారం వల్లనే మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన గుణాలు అన్నీ కూడా మన ఆలోచనల ద్వారానే, మన తిన్న ఆహారం ద్వారానే మనకు వస్తాయి. కాబట్టి మనం ఈరోజు చూస్తున్నాం ఎంతోమంది మహిళల పట్ల ఎంతోమంది నీచంగా క్రూరాతి క్రూరంగా మనకు హింసిస్తున్నారు. ఆస్తుల కోసమో లేదా ఇంకా చిన్న చిన్న విషయాల కోసమే, కొన్ని వందల రూపాయల కోసమే కన్న తల్లిదండ్రుల్ని కూడా హతమార్చిన సంఘటనలు మనం చూస్తున్నాము. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే శాకాహారం ద్వారా మనకు ఇలాంటి ఆలోచనలు రావు. మన గుణాలు కూడా మన శాకాహారం ద్వారా శాంతమైన ఆలోచనలు, మనకు అందరికీ మనశ్శాంతిగా ఉండే ఆలోచనలే, మనకు ఎదుటివారికి ఉపయోగపడే ఆలోచనలే మనం చేయడం జరుగుతుంది. ఈ హింస ఏదైతే ఉందో దాని ద్వారానే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా శాకాహారులు కావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓకే. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.